మన జీవితాలలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టే దేవుని పని చేయటానికి మనలో ఉన్న ఆత్మ తీవ్రతను బట్టే దేవుడు పని అప్పగిస్తాడు. పని చేయని వానికి ఎంత స్కిల్ ఉన్నా ఉపయోగం ఏముంది? మీకు ఒక విషయం అర్థమయ్యే విధంగా చెప్తామేనండి. పని చేయటానికి స్కిల్ ఒక ఎత్తు అయితే, పని చేయాలన్న విల్ అనేది ఒక ఎత్తు. విల్లింగ్ అంటే చెయ్యాలన్న తాపత్రయం, స్కిల్ అంటే నైపుణ్యత. ఒక వ్యక్తికి మంచి నైపుణ్యత ఉంది, చక్కగా పాటలు పాడగలడు, చక్కగా వాక్యాన్ని చదవగలడు, ఇంకా చక్కగా వాక్యం చెప్పగలడు, చక్కగా ప్రార్థన చేయగలడు, చక్కగా నడిపించగలడు. కానీ చేయటానికే బద్ధకం. వాడి వల్ల ఏంటి ఉపయోగం? చేయటానికే బద్ధకం, ఉపయోగం ఏమనుందా దేవునికి? కానీ మరొకడికి ఏమీ రాదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అయ్యా, నోటి మాంద్యము కలిగిన వాడినయ్యా అంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నీవు వెళ్ళి నిలబడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. పని చేయటానికి సిద్ధపడిన వాడినే దేవుడు ఎన్నుకుంటున్నాడు, బద్ధకస్తుడిని కాదు. బద్ధకస్తుడికి అన్ని నేర్పిన ఉపయోగం ఏముంది? ఏంటి లాభం దేవునికి? దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే, దేవుని కొరకు పని చేసే వ్యక్తులనే దేవుడు ఎన్నుకుంటాడు. అంతకుముందు చెప్పాను, యెహోషువ గోధుమ పంట దగ్గర పని చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు తన యొక్క గొర్రెలను మేపుతూ పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఏలియా పని చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఎలీషా పని చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. చివరికి జ్ఞానం లేదు, మాట్లాడటం తెలీదు, ఎప్పుడు చూసినా ఒళ్ళంతా కూడా చేపల కంపు కొట్టే ఈ సీమోను పేతురులను కూడా దేవుడు పని చేస్తున్నప్పుడే ఎన్నుకున్నాడు. పని చేసే వాళ్ళే దేవునికి కావాలి. పని చేయనోడికి ఏది నేర్పినా ఉపయోగం ఏముంది?